అయితే ఈ మధ్య కాలంలో మనం చాలా ఫ్రాడ్స్ జరగడం చూస్తున్నామండి. చాలామంది చాలా రకాలుగా మోసపోతున్నాము. మోసపోతున్నారు కూడా. మనం అన్నీ ఇలాంటి విషయాలు చాలా చూస్తున్నాం. మా దగ్గర కూడా చాలా కేసెస్ ఇలాంటివి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న మాకు ఒక క్లయింట్ కాల్ చేశారు. ఏంటంటే ఫ్లాట్ కొనుక్కున్నారు. వాళ్ళకి పొజిషన్ ఇవ్వలేదు. డబ్బులు మొత్తం కట్టేశారు. సో, ఇలాంటప్పుడు ఏ కోర్ట్‌కెళ్ళాలి? ఎక్కడికెళ్ళాలి? దానికి మనము అడ్వకేట్‌ని పెట్టుకోవాలా? పెట్టుకోకుండా మనమే కేస్ చేసుకోవచ్చా? ఇలాంటి చాలా విషయాలు నేను ఇవాల్టి వీడియోలో మీతో డిస్కస్ చేస్తానండి. ఏంటంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది ఒకటుంది. మనకది డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్‌లో కూడా ఉంటుందనమాట. మన ప్రాపర్టీని బట్టి, రేట్‌ని బట్టి, దాని జ్యూరిస్డిక్షన్‌ని బట్టి కేసు వేసుకుంటామనమాట. దీనికి ఒక అడ్వకేటే వేయాల్సిన అవసరం లేదు. మీరు స్వంతంగా కూడా మీ కేసుని మీరే వాదించుకోవచ్చు. మీరే పార్టీ చేసుకొని చేసుకోవచ్చనమాట. అవునా, నిజమా? ఇది ఆన్లైన్‌లో సబ్మిషన్ ఉంటుంది. ఆన్లైన్‌లోనే మీరు అన్నీ చేసుకోవచ్చు. యాప్ కూడా ఉంది దీనికి. ఈ జాగృతి యాప్ వేసుకుని మీరు ఆ యాప్ ద్వారా కూడా మీరు మీ కేస్‌ని రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. మీరే ఎవరిని అడ్వకేట్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు ఈ కన్జ్యూమర్ కోర్ట్‌లో. మీ అంతటికి మీరే పార్టీస్‌ని చేసుకోవచ్చు. అక్కడ మీకు డైరెక్షన్స్ ఇస్తారు. స్టాఫ్ ఎవరైనా అడిగినా మీకు ఎలా చేసుకోవాలి ఏంటి కూడా ఇస్తారు. మీకు ఈ యాప్‌లో కూడా చాలా రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చేసుకోవడానికి. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒక అతను బిల్డర్ దగ్గర ఫ్లాట్ కొనుక్కున్నాడు. ఆ ఫ్లాట్ పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, పొజిషన్ ఇవ్వలేదు, డబ్బులు మొత్తం తీసేసుకున్నాడు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం ఒక్కోసారి పరిస్థితి. సో అలాంటి వాళ్ళకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ చక్కగా ప్రొటెక్ట్ చేస్తుందండి. యాక్ట్లోనే ఉంది కదా ప్రొటెక్షన్ అని చెప్పి. మీరు తక్కువ డబ్బులకే 200 ఉంటాయి. 10,000 రూపాయలు 10 లక్షలకైనా కూడా 200 కోర్ట్ ఫీతోనే మీరు చేసుకోవచ్చు అనమాట. తర్వాత దాని మీద ఇంకా ఎక్స్ట్రా ఫీజు అవుతుంది. ఆ ఫీజు కూడా మీకు కేసు అయిపోయిన తర్వాత రిఫండ్ కూడా చేసేస్తారు. సో మీకు ఎక్కువ ఖర్చులు కూడా అవ్వవు. కోర్టులకు వెళ్ళి వాయిదాలు ఎక్కువ అవ్వవు. అడ్వకేట్లకి ఎక్కువ ఫీజులు ఇచ్చి మీరు ఇది చేసుకోకర్లేదు. ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మీరే స్వయంగా కేసు చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఈ కేసులో ఏం జరిగిందంటే, నేషనల్ లెవెల్ దాంట్లో కన్జ్యూమర్ కోర్టులో వేసుకున్నాడు. నాకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదండి, పొజిషన్ ఇవ్వలేదు, నేను ఎంటైర్ అమౌంట్ కట్టేశాను, నా కన్సిడరేషన్ మొత్తం కట్టేశాను అని. అయితే నేషనల్ లెవెల్ వాళ్ళు అగేన్స్ట్గానే ఇచ్చారనమాట. బిల్డర్ డబ్బులు మొత్తం కట్టాలి, విత్ కాంపన్సేషన్ కట్టాలి. ఎందుకంటే వాడికి టైంకి ఇవ్వలేదు కాబట్టి, డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ ఉంది కాబట్టి వాడికి డబ్బులు మొత్తం కట్టాల్సిందే అని చెప్పేశారు. అయితే బిల్డర్కి ఇది నచ్చలేదు. ఈ జడ్జిమెంట్ అతనికి నచ్చక సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు దగ్గర ఏం జరిగింది? సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే, వీడి వాదన ఏముంది, బిల్డర్ వాదన, నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం నేను చేశాను, డిలే అవుతుందని కూడా ముందే చెప్పాను, ఆ డిలే ప్రకారమే నేను అయింది, నేను దానికి మించి నేనేమీ చేయలేదు, వాళ్ళు ఆ పీరియడ్ లోపలే ఉన్నారు, సో నేనేం కట్టక్కర్లేదు అని చెప్పి బిల్డర్ వాదన. వీళ్ళేమంటారంటే, లేదు మేము మొత్తం డబ్బులు కట్టేశాము, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వకపోతే మాకెలాగవుతుంది, మేము అవన్నీ లోన్స్ అవన్నీ కట్టుకుంటూ మాకు నష్టం జరుగుతుంది కదా అని చెప్పి వారు. అయితే ఇక్కడ కోర్ట్ అబ్జర్వేషన్ ఏంటి జరిగింది అంటే, కోర్టు సర్వీస్ అన్నది వచ్చింది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో సర్వీస్ అన్న మ్యాటర్ వచ్చిందా లేదా అన్నది కన్సిడర్ చేసింది. ఇక్కడ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ అన్నది ఉంది. ఎందుకు డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ ఉంది? వీడు టైంకి ఇవ్వకపోవడమే వీడి డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్. సో ఈ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఈ సర్వీస్ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ వచ్చింది కాబట్టి, బిల్డర్దే తప్పు కాబట్టి, బిల్డర్ డెఫినెట్గా కన్జ్యూమర్ ఫోరం ఏం డెసిషన్ ఇచ్చిందో సుప్రీంకోర్టు కూడా అదే డెసిషన్ ఇచ్చిందన్నమాట. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.